ఇక మొదలెడదామా? హాయ్ అండి, మన రైతు సోదరులందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అయితే మనం ఈరోజైతే KNM 1638 ఊర్లోకైతే వచ్చాం. సో మనం ఫైనల్గా స్ప్రే అయితే చేసాం అనమాట. సో స్ప్రే కొట్టేసిన తర్వాత మన వరి ఎటువంటి రంగులో ఉంది ఏంటి అనేది కూడా మనం అయితే ఒకసారి అయితే చూసేద్దాం అన్నమాట. సో మనకంటే ముందు వేసిన వాళ్ళది ఏ విధంగా ఉంది, మనది ఏ విధంగా ఉంది అనేది కూడా మనమైతే ఒకసారి వీడియోలోకి తెలిపి అయితే షార్ట్ అండ్ స్వీట్గా అయితే చూసేద్దాం అనమాట. మనం KNM 1638 వరిలోకి అయితే వచ్చినాం అనమాట. ప్రజెంట్ దీని స్టాటస్ అయితే చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటనేసి కూడా. ఏమన్నా ఉందా మనం కొట్టిన తర్వాత అనేది అయితే ఒకసారి మనం మొదట్లో అయితే చూసామంటే ఉంటాయన్నమాట. సో ప్రజెంట్ మనకు దోమ అయితే ఎక్కడ కనిపించట్లే. సో మనం దోమకి, షైనింగ్కి, నల్లనొక్కికి ప్లస్ మెడ విరుపుకి ఇట్లా మచ్చలతో ఏం రాకుండా మొత్తానికైతే స్ప్రే అయితే చేస్తున్నాం. సో ఇప్పుడిప్పుడు మన ఎన్ను అనేది పాలు తీసుకుంటా ఉందన్నమాట. సో ఈ టైంలో మనం ఎంత వాటర్ పెడితే అంత అయితే తీసుకుంటూ ఉంటాయి, ఎందుకంటే పాలు ఎక్కే సమయం కాబట్టి. సో మనం ఎక్కడ ఈ టైంలో అయితే వాటర్ని అయితే మనం తగ్గించి పెడితే అక్కడ నీకు ఎల్దిండి తరకల్లాగా పోతాయి అన్నమాట చెప్పాలనుకుంటే. సో దానికని మనమైతే ప్రజెంట్ ఈ టైంలో ఫుల్గా అయితే నీళ్ళు పెడదామని నీళ్ళు కూడా పెట్టేస్తున్నాం. నీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి మన కైల్లోకి. సో ఇవి చూసి చాలామంది దోమలని అనుకున్నారనమాట. సో ఇవి దోమలు కాదు, చీకటీగలు. సో ఇలాగే దోమలు పచ్చగా ఉంటాయి ఇదే సైజులో ఉండి. కాకపోతే అవి మొదట్లో అయితే ఉంటాయి. మనం మొదట్లో ఎప్పుడైతే అట్లా టచ్ చేస్తామో టచ్ చేయగానే కులకుల అంట బయటకైతే వస్తాయి అన్నమాట. అక్కడక్కడ అయితే మన ఒడ్లు కూడా నీకు ఎరుపు రంగుకి తిరిగిపోయి ఉన్నాయి. సో ఈ ఎరుపు రంగుకి తిరిగాయంటే ఇక్కడ నీకు ఏమైందంటే వీళ్ళు ఎల్దిన్ను కొట్టేస్తుంది అనమాట. సో మోంపిప్పి తగిలడం వల్ల అదైతే అట్లా ఉంది. సో ఇది నార్మల్గా ఉంది కాబట్టి ఇదైతే ఎరుపు రంగుకి తిరిగిపోయి ఉంది. సో అక్కడక్కడ కొన్ని చూడడానికి ఇంకా కూడా పచ్చగా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ పాలు తీసుకుంటా నీకు తెల్లగా అట్లా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ రావడానికి ఇంకా మనకి నెలాఖరు అయితే పడుతుంది. సో నెలాఖరు దాకా అయితే మనం ఇంకొక ఈ నెల 10-12 తేదీల దాకా నీళ్ళు అయితే వేస్తాము. తర్వాత అన్నీ పాలు ఎక్కేస్తాయి కాబట్టి ఆ తర్వాత మనం వాటర్ అయితే ఫుల్గా ఒక 10 days ఆపేసి ఆ తర్వాత అయితే మనం అయితే వరి కోయడం అయితే జరగద్దు అనమాట. అంటే అన్నీ పాలు తీసుకునే టైంలో ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడైతే చేయాల్సిన మొట్టమొదటి పని అనేది పుష్కలంగా వాటర్ అయితే పెట్టడం. సో మనమైతే అదే పనులు అయితే ఉన్నాం అనమాట. పుష్కలంగా వాటర్ పెట్టి తర్వాత అయితే అవి బాగా పాలు తీసుకుంటాయి కాబట్టి ఎంత పాలు తీసుకుంటే గింజ అనేది అంత వెయిట్ అయితే వస్తుంది. ఈ టైంలో మనం ఎక్కడ వాటర్ అనేది నెగ్లెక్ట్ అయితే చేయకూడదు అనమాట. సో దానికని మనం ఫుల్గా అయితే వాటర్ అయితే పెట్టేసుకుని ఉన్నాం. సో ఇది మన KNM 1638 యొక్క లేటెస్ట్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ ఇలానే మనకు కొనసాగించాలంటే మన ఛానల్ అయితే ఫాలో అయితే ఇంకా ఎన్ని డేస్కి వరి కోస్తాము ఏంటనేది ఫర్దర్గా నెక్స్ట్ వీడియో అయితే మనం అయితే పెడతాం అనమాట. ప్రజెంట్ అయితే మన వరి అయితే బాగానే ఉందని మనకైతే అనిపించింది. సో ఇది KNM 1638 యొక్క స్టేటస్. అందరికీ జయవాన్ జై కిసాన్. మీరైతే బిడ్డ శిరీష్.